హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో ఫైనల్ ఎపిసోడ్ ని చూడబోతున్నాము. ఎపిసోడ్ స్టార్టింగ్ లోనే రాజమాత రాణిని అనౌన్స్ చేయగానే అక్క చెల్లెలిద్దరూ స్టేజ్ మీదకి ఒకరినొకరు ఉరిమి చూసుకుంటూ వెళ్తున్నారు. నేను ఒక పేరు పెట్టి పిలిస్తే మీరిద్దరు వస్తున్నారేంటి, మీ ఇద్దరిలో ఎవరు ఒరిజినల్ ఎవరు ఫేక్ అని రాజమాత అడుగుతున్నారు. నేనే ఒరిజినల్ అమ్మాయి అని చెల్లెలు గొడవ పడుతూ ఉంది. లేడీ సియో ఏమో బాగా టెన్షన్ పడుతూ వాళ్ళ హస్బెండ్ దగ్గరికి వెళ్ళి అసలు ఇక్కడ ఏం జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు, మీరే ఎలా అయినా మన కూతురికి సపోర్ట్ చేయాలని అంటుంది. నేనే ఒరిజినల్ అమ్మాయిని, వీళ్ళు నా పేరు నా ఐడెంటిటీని యూజ్ చేసుకుంటున్నారని సోరాంగ్ అంటుంది. నాన్న మాట్లాడుతూ నా కూతురు ఒక బానిసతో లేచిపోయిందని చెప్పావు, అందుకే మన ఫ్యామిలీకి చెడ్డ పేరు రాకుండా కాపాడడం కోసము చిన్న కూతురికి పెద్ద కూతురు పేరు పెట్టి యూజ్ చేసుకుంటున్నాము. తను బానిసతో లేచిపోతే ఇప్పుడు ఇక్కడికి ఎలా రాగలిగిందని అడుగుతున్నాడు. ఏమో అదంతా నాకు తెలియదు, వెంటనే మన చిన్న కూతురికి సపోర్ట్ చేయండి, లేకపోతే మనం రాజద్రోహం చేశామని చెప్పి మన ఫ్యామిలీని అరెస్ట్ చేసి ఉరిశిక్ష వేస్తారు, సపోర్ట్ చేస్తారా చెయ్యరా అని అడుగుతూ ఉంది. ఓకే నేను మాట్లాడతాను అనేసి నాన్న ముందుకు వెళ్తున్నాడు. సోరాంగ్ ని ప్రేమగా చూస్తూ ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళిపోయావమ్మా అని అడుగుతున్నాడు. సోరాంగ్ ఏడుస్తూ నాన్నకి సారీ చెబుతూ ఉంది. నాన్న మీరు చాలా బలహీనంగా కనిపిస్తున్నారు, నేను మిమ్మల్ని సరిగా చూసుకోలేకపోయాను, నేను కాస్త సెల్ఫిష్ గా ఉండిపోయాను, దయచేసి నన్ను క్షమించండి నాన్న అని అడుగుతుంది. నాన్న వెంటనే ఫ్లాష్ బ్యాక్ గురించి ఆలోచిస్తూ షిన్వోన్ తో పెళ్లి అని చెప్పగానే సోరాంగ్ ఎంత హ్యాపీగా ఉనింది. అలాంటి అమ్మాయి బానిసతో లేచిపోయి ఉండే అవకాశమే లేదు అనుకుని రాజుగారికి నిజం చెప్పడం మొదలు పెడుతున్నాడు. నాన్న సోరాంగ్ ని చూపిస్తూ తనే నా పెద్ద కూతురు, తను కొన్ని రోజులు కనిపించకుండా మాయమైపోయింది, ఆ సమయంలో మా చిన్న కూతురికి పెద్ద కూతురి ఐడెంటిటీని యూజ్ చేసేసాము, మమ్మల్ని క్షమించండి, నేను నా ఫ్యామిలీని కరెక్ట్ గా చూసుకోలేకపోయాను అనేసి రాజుగారికి క్షమాపణలు చెప్తున్నాడు. ఇంకా అంతే, ఆ మాటలు విని లేడీసియో పూర్తిగా డల్ అయిపోతూ ఉంది. చెల్లి కూడా వెంటనే ఏడవడం మొదలు పెడుతూ ఉంది. ఇప్పుడు షిన్వోన్ కూడా ట్రూత్ రివీల్ చేసేస్తున్నాడు. అమ్మాయిల కిడ్నాపింగ్ కేసెస్ కి అలానే ఇక్కడ జరిగే దొంగతనాల వెనకాల లేడీ సియో అలానే విలన్ మినిస్టర్ హస్తం ఉంది. వీళ్ళిద్దరూ కలిసి చాలా తప్పుడు పనులు చేశారు. అది మాత్రమే కాకుండా ఈ రాణి సెలక్షన్ ప్రాసెస్ మొత్తము తన కంట్రోల్లో ఉంచుకొని తన కూతుర్ని రాణిని చేయాలని అనుకుంది. ఆ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ద్వారా చాలా డబ్బులు సంపాదించుకున్నారని చెప్పగానే ఆమెను వెంటనే అరెస్ట్ చేసి లాక్కొని వెళ్ళండి అని రాజు ఆర్డర్స్ పాస్ చేస్తున్నాడు. వాళ్ళ ముగ్గురిని అరెస్ట్ చేసి తీసుకుని వెళ్తున్నారు. సోరాంగ్ వాళ్ళ నాన్నని చూసి బాధపడుతూ ఉంది. అంతలో రాజమాత సోరాంగ్ ని స్టేజ్ మీదకి ఇన్వైట్ చేస్తున్నారు. సోరాంగ్ కూడా స్టేజ్ మీదకి వెళ్తూ ఉంది. కింగ్ అందరి ముందు సోరాంగ్ కి ప్రపోజ్ చేస్తున్నాడు. తన ప్రేమని ఓపెన్ గా డిక్లేర్ చేసేస్తున్నాడు. సోరాంగ్ కూడా యాక్సెప్ట్ చేసేస్తుంది. రాజు వెంటనే సోరాంగ్ ని హక్ చేసుకుంటున్నాడు. అది చూసి ప్రజలందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఈ రోజు నాకు మంచి రాణి దొరికింది, 7 సంవత్సరాలుగా కొనసాగుతున్న ఈ మ్యారేజ్ బ్యాన్ ని నేను క్యాన్సిల్ చేసేస్తున్నానని రాజు చెప్పగానే అందరూ హ్యాపీగా ఫీల్ అవుతూ గెంతలేస్తున్నారు. ఆ సమయంలో హేయాంగ్ పెయింటర్ దగ్గరికి వెళ్లి అతన్ని హక్ చేసుకుని నేను ఇన్ని రోజులు ఒక కన్ఫ్యూజన్ లో ఉండిపోయాను, నేను ఇష్టపడుతుంది మిమ్మల్నే అని చెబుతూ పెయింటర్ కి ప్రపోజ్ చేస్తూ ఉంది. పెయింటర్ బాగా షాక్ అయిపోతున్నాడు. అయినా యాక్సెప్ట్ చేసుకుని హేయాంగ్ ని హక్ చేసుకుంటున్నాడు. వీళ్ళిద్దరిలా కలిసిపోవడం చూసి అందరూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. త్వరలోనే మాకు కూడా పెళ్లిళ్ళు అయిపోతాయని ఫుల్ ఖుషి అయిపోతున్నారు. హేయూన్ అలానే పెయింటర్ ఇద్దరికి మ్యారేజ్ అవుతుంది. వాళ్ళ పెళ్లి ఫోటోని పెయింటర్ డ్రా చేస్తూ ఉన్నాడు. ఇక విలన్ మినిస్టర్ ఏమో ఏదో ప్లాన్ చేసుకుంటూ ఉన్నాడు. ఈ కొత్త రాణి ఎక్కువ కాలం బ్రతకదు, ఆమెను చంపడానికి నాకు ఎక్కువ సమయం పట్టదు, త్వరలోనే ఆమెను చంపి పాతి పెట్టేద్దామని అనుకుంటున్నాడు. అంతలో ఒక బాణం వస్తుంది. ఆ గ్యాంగ్ లీడర్ ఉంటాడు కదా, అతనే జైలు నుండి తప్పించుకుని వచ్చినట్టు ఉన్నాడు. నన్ను జైల్లో చంపడానికి ట్రై చేశావు, నేను ఈ సీక్రెట్స్ అన్ని బయట పెట్టేస్తానని అంటున్నాడు. నువ్వు ఇక్కడ నుండి బయటకు వెళ్తేనే కదా అనేసి అతన్ని చంపమని ఆర్డర్స్ ఇస్తున్నాడు. అంతలో ఇంకొక బాణం వస్తుంది. చూస్తే అక్కడ మన షిన్వోన్ వస్తున్నాడు. పక్కనే మన రాజు కూడా ఉన్నారు. రాజును చూడగానే విలన్ మినిస్టర్ భయపడిపోతున్నాడు. ఇప్పుడు మనకు ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ చూపిస్తున్నారు. నీకు చివరిసారిగా ఒక అవకాశం ఇస్తున్నాను, ఎలా అయినా నీ మాస్టరే నిన్ను చంపేస్తాడు, నువ్వు మా కోసం పని చేస్తే మేము నిన్ను చంపకుండా వదిలేస్తాము అని చెప్పడంతో అతను కూడా దానికి ఓకే చెప్తున్నాడు. ఆ తర్వాతే విలన్ మినిస్టర్ ని పట్టివ్వడానికి వెళ్ళి ఉంటాడు. ఓహో చివరికి నన్ను కనిపెట్టేశారా, ఏం ప్రాబ్లం లేదు, మీరే నా ప్లేస్ కి వచ్చి ఇరుక్కున్నారు, నాకు ప్యాలెస్ లో చాలా మంది సపోర్టర్స్
ఆఫీసర్స్ ఉన్నారు, నేనే మిమ్మల్ని చంపేస్తాను అనేసి ఖడ్గాన్ని బయటకు తీస్తున్నాడు. అంతలో చుట్టూరా చాలా మంది రాయల్ గార్డ్స్ వస్తున్నారు. విలన్ మినిస్టర్ మనుషులందరినీ చంపేస్తున్నారు. విలన్ మినిస్టర్ కి కూడా ఒక బాణం తగిలినప్పటికీ అతను ఎలా అయినా రాజును చంపాలి అనుకుని ముందుకు వెళ్తున్నాడు. రాజుకి కోపం వచ్చి విలన్ మినిస్టర్ ని చంపేస్తున్నాడు. ఆ తర్వాత కింగ్ ప్యాలెస్ కి తిరిగి వచ్చి సోరాంగ్ ని మీట్ అవుతున్నాడు. మన ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోయాయి, నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఇంతకీ నా ఒరిజినల్ నేమ్ మీకు ఎలా తెలిసిందని అడుగుతుంది. నాకు షిన్వోన్ చెప్పాడు. ఇక మీదట నిన్ను సోరాంగ్ అని పిలవనా లేక నీ ఒరిజినల్ నేమ్ తో పిలవనా అని రాజు అడుగుతున్నాడు. మీరెప్పుడు నన్ను సోరాంగ్ అని పిలవచ్చు, నాకు కూడా అదే నచ్చింది. అసలు రాజమాత నాకు హెల్ప్ చేస్తారని నేను అసలు ఊహించలేదని సోరాంగ్ చెప్పడంతో ఇదంతా నాకు ముందే తెలుసు, నిజమేంటో రాజమాతకి తెలిస్తే ఆమె ఖచ్చితంగా మనకి హెల్ప్ చేస్తారని అంటున్నాడు. ఇద్దరు కాసేపు అలా మాట్లాడుకుంటూ ఇంకెందుకు ఆలస్యం లోపలికి వెళ్దామా అనుకుని ఇద్దరు లోపలికి వెళ్ళబోతూ ఉంటే కరెక్ట్ గా అదే సమయానికి రాజమాత వస్తున్నారు. మీకోసం ప్యాలెస్ అంతా తిరిగాను, చివరికి మీ అసిస్టెంట్ ని అడిగి ఇక్కడికి వచ్చాను. త్వరలో మీకు పెళ్లి కాబోతుంది, మీరిద్దరు ఇలా కలిసి ఉండడం మంచిది కాదు, పెళ్లికి ముందు 40 రోజులు విడిగా ఉండాలని చెప్పి సోరాంగ్ అక్కడి నుండి తీసుకుని వెళ్ళిపోతున్నారు. అది చూసి రాజు బాగా సాడ్ అయిపోతున్నాడు. ఇప్పుడు రాజమాత సోరాంగ్ తో మాట్లాడుతూ, నీతో పర్సనల్ గా మాట్లాడడం కోసమే ఇక్కడికి తీసుకుని వచ్చాను, నిన్ను పూర్తిగా నమ్మకుండా చాలా ఇబ్బంది పెట్టాను. నువ్వే ఆ అమ్మాయి అని నాకు కాస్త డౌట్ వచ్చినా నేను నిన్ను పూర్తిగా నమ్మలేకపోయాను. కానీ నువ్వు నా మనవడిని ఒక పెద్ద చీకటి నుండి బయటపడేశావు, నువ్వు లేకుండా వాడు ఉండలేడు అని ప్రూవ్ చేసేసావు. నా మనవడికి నువ్వంటే చాలా ఇష్టము, అలానే ఇప్పుడు నాకు కూడా నువ్వంటే చాలా ఇష్టంగా మారిపోయావు. నేను ఒకసారి హక్ చేసుకోవచ్చా అని అడగగానే సోరాంగ్ వెంటనే రాజమాతని హక్ చేసుకుంటుంది. నువ్వు ఇప్పుడు మా ఇంటి కోడలివి అయిపోయావు, బయట నుండి వచ్చిన అమ్మాయి కూడా ఇంత త్వరగా మాతో కలిసిపోదు, కానీ నువ్వు బాగా కలిసిపోయావు. త్వరలోనే మహారాణి లక్షణాలన్నీ అడాప్ట్ చేసుకోగలవు. రేపు ఉదయం 3 గంటల నుండి నీకు క్లాసెస్ స్టార్ట్ అవ్వబోతున్నాయి, రెడీగా ఉండు అని అంటున్నారు. ఏంటి 3 గంటలకా అని ఆశ్చర్యపడుతూ సోరాంగ్ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంది. నెక్స్ట్ డే మార్నింగ్ 3 గంటలకి మన సోరాంగ్ ని ఎవరో నిద్రలేపుతున్నారు. సోరాంగ్ కి ట్రైనింగ్ ఇవ్వడానికి సీనియర్ మెయిడ్ ని అపాయింట్ చేశారంట. ఎందుకంటే వాళ్ళిద్దరు బాగా క్లోజ్ గా ఉంటారని రాజుకు ముందే తెలుసు కదా, అందుకని ఆవిడ్ని అపాయింట్ చేశారు. ఆవిడ సోరాంగ్ ని బాగా ట్రైన్ చేస్తున్నారు. రాణిలా ఎలా నడుచుకోవాలో ప్రతిదీ ట్రైనింగ్ ఇస్తున్నారు. ప్లీజ్ ఇంక చాలు, నన్ను వదిలేయండి అన్నట్టు సోరాంగ్ ఫీల్ అవుతూ ఉంది. కాసేపటి తర్వాత సోరాంగ్ స్నాక్స్ అడుగుతూ ఉంది. సీనియర్ మెయిడ్ కూడా నవ్వుతూ ఓకే మహారాణి తెచ్చిస్తాను అనేసి తీసుకొని రావడానికి వెళ్తున్నారు. ఆ సమయంలో అసిస్టెంట్ అక్కడికి వస్తున్నాడు. కాసేపు సీనియర్ మెయిడ్ తో ఫ్లర్ట్ చేస్తున్నాడు. నువ్వు ఇప్పుడు కోర్ట్ లేడీ కాదు కదా, నన్ను పెళ్లి చేసుకోవచ్చు కదా అని అడుగుతున్నాడు. సీనియర్ మెయిడ్ కూడా సిగ్గుపడుతూ అక్కడి నుండి పరుగులు తీస్తూ ఉంది. అసిస్టెంట్ ఆమె వెనకాలే పరుగులు తీస్తున్నాడు. అదంతా సోరాంగ్ గమనించి అమ్మయ్య వీళ్ళిద్దరు ఇప్పటికన్నా కలిసిపోయారే అని హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంది. ఇక్కడేమో షిన్వోన్ ఆ గ్యాంగ్ లీడర్ ని మౌంటైన్ దగ్గరికి తీసుకుని వెళ్లి జాగ్రత్తగా వదిలిపెడుతున్నాడు. గ్యాంగ్ లీడర్ చేసిన పాపాలన్నీ మర్చిపోయి హ్యాపీగా వెళ్ళిపోతూ ఉంటే బాన్ వాళ్ళ టీం వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు అక్కడికి వస్తున్నారు. అతను షాక్ అయి చూస్తున్నాడు. ఎందుకంటే బాన్ వాళ్ళ చెల్లెల్ని కూడా అతనే చంపి ఉంటాడు. నా చెల్లెలికి జస్ట్ 17 సంవత్సరాలు, తను చాలా చిన్నపిల్ల, ఆమెను కిడ్నాప్ చేసి చంపేశావు, నేను నిన్ను ఊరికే వదిలిపెట్టను అనేసి అందరూ అతన్ని చుట్టుముట్టేస్తున్నారు. రాజు సోరాంగ్ వాళ్ళ నాన్నని పిలిపించి మీ మీద ఏ తప్పు లేదని ప్రూవ్ అయింది, కానీ మీరు మీ ఇంటిని కూడా సరిగా చూసుకోలేకపోయారు, కాబట్టి మిమ్మల్ని మంత్రి పదవి నుండి సస్పెండ్ చేస్తున్నాను. నెక్స్ట్ లేడీ సియోని అలానే చెల్లిని చూపిస్తున్నారు. మనకేం పనిష్మెంట్ ఇస్తారో ఏమోనని చెల్లి కంగారు పడుతూ వాళ్ళ అమ్మని అడుగుతూ ఉంది. మీరు చేసింది చాలా చాలా పెద్ద తప్పు, రాజద్రోహం చేశారు, మీ ఇద్దరికి మరణదండన విధించాలి అని చెప్పగానే ఇద్దరు గట్టిగా ఏడుస్తున్నారు. ఈ తప్పులన్నీ లేడీ సియో మాత్రమే చేశారు కాబట్టి ఆమెకు మాత్రం మరణశిక్షణ విధిస్తున్నాను, అలానే కూతురికి బానిస బ్రతుకు బ్రతకమని పనిష్మెంట్ ఇస్తున్నాడు. నెక్స్ట్ చెల్లిని బానిసగా చేసి వేరే ఊరికి తీసుకుని వెళ్లిపోతున్నారు. అలానే లేడీ సియోకి ఉరిశిక్ష విధిస్తున్నారు. ఇంకా రాజారాణి వెడ్డింగ్ ప్రిపరేషన్ స్టార్ట్ అయిపోతుంది. మన సోరాంగ్ మహారాణి లాగా అందంగా రెడీ అయ్యి బయటకు వస్తూ ఉంటే తనని మీట్ అవ్వడానికి తాతొస్తున్నాడు. వీళ్ళిద్దరూ నీకు ఫ్యామిలీ లాంటిదే కదా, అందుకే వీళ్ళిద్దరిని ఇక్కడికి తీసుకుని వచ్చానని సీనియర్ మేడ్ అంటున్నారు. అందరూ బయటకు వెళ్ళిపోగానే సోరాంగ్ తాతతో మాట్లాడడం మొదలు పెడుతూ ఉంది. మీరు ఇక్కడికి వచ్చినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది, మీరు తప్ప నాకెవరూ లేరని సోరాంగ్ అంటుంది. ఎందుకలా మాట్లాడుతున్నావు, నువ్వు చాలా మంది జంటల్ని కలిపావు, అందుకే నీకు మహారాణి పదవి దక్కింది, నువ్వు ఇష్టపడిన వాడినే పెళ్లి చేసుకోబోతున్నావు, హ్యాపీగా ఉండమని చెబుతున్నాడు. అవును, నువ్వు ఉంటున్న ప్లేస్ చాలా హ్యాపీగా ఉంటుంది అని హేయాంగ్ కూడా చాలా ఫన్నీగా మాట్లాడుతూ ఉంది. చివరగా మహారాణి కిరీటాన్ని ఎత్తి సోరాంగ్ కి పెడుతున్నారు. పెళ్లి కూడా ఫినిష్ అయిపోతుంది. మహారాణిగా బాధ్యతలు తీసుకుని సోరాంగ్ అక్కడ నిలబడుకుంటూ ఉంటే కింగ్ అక్కడికి వస్తున్నాడు. మీతో ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ డిస్కస్ చేయాలని చెప్పి రాజుగారిని లోపలికి తీసుకుని వెళ్ళిపోతుంది. రాజా,
మన పనమ్మాయికి బేబీ పుట్టింది. తను మళ్ళీ 7 రోజుల్లోనే పనిలో జాయిన్ అయిపోయింది. పని చేస్తున్నప్పుడు సడన్ గా కళ్ళు తిరిగి పడిపోయింది. రానికి మాత్రం పిల్లలు పుడితే 2-3 నెలలు సెలవులు ఇస్తున్నారు. కానీ పని వాళ్ళు కూడా పాపమే కదా, వాళ్ళకు కూడా మెటర్నిటీ లీవ్లు ఇవ్వాలని అడుగుతుంది. ఆ మాటలు విని రాజు ఇంప్రెస్ అయిపోతున్నాడు. నెక్స్ట్ డే మీటింగ్ లో మెటర్నిటీ లీవ్ ని అప్రూవ్ చేస్తున్నాడు. పిల్లలు పుట్టిన తర్వాత మహిళలకు 100 రోజులు సెలవు, అలానే మగవారికి 40 రోజులు సెలవు ప్రకటిస్తున్నాడు. ఆ తర్వాత అసిస్టెంట్ కింగ్ తో మాట్లాడుతూ డెలివరీ అయిన తర్వాత ఆ పనమ్మాయికి హెల్త్ బాగా పాడైపోయిందని అంటున్నాడు. అది విని రాజు కంగారు పడుతూ సోరాంగ్ దగ్గరికి వెళ్తున్నాడు. ఇక మనం పిల్లల్ని కనవద్దు, నీకేమైనా అయితే నేను తట్టుకోలేను అనేసి ఇద్దరు సెపరేట్ బెడ్స్ పై పడుకుంటున్నారు. కానీ సోరాంగ్ పైకి లేచి కూర్చొని మనం ఇంకా ఎంతకాలం ఇలా భయపడుతూ బ్రతుకుతాము, ఏది జరగాలని రాసి పెట్టుంటే అది జరుగుతుంది, నాకేమీ కాదు, మనం ఇద్దరం కలిసి అన్ని ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసుకోవచ్చు అని చెప్పగానే ఇద్దరు కలిసిపోయి రొమాన్స్ చేయడం స్టార్ట్ చేస్తున్నారు. పాత క్రౌన్ ప్రిన్సెస్ వాళ్ళ నాన్న ఆమె సమాధి దగ్గరికి వెళ్లి బాధపడుతున్నాడు. అంతలో మన సోరాంగ్ కూడా అక్కడికి వస్తుంది. మహారాణి మీరా, మీరేమీ కంగారు పడకండి, చనిపోయిన క్రౌన్ ప్రిన్సెస్ కి ప్రాపర్ హానర్ ఇస్తాను అని ప్రామిస్ చేస్తుంది. ఆ మాట విని అతను బాగా ఎమోషనల్ అయిపోతున్నాడు. ప్యాలెస్ లో అట్మాస్ఫియర్ మొత్తం చాలా హ్యాపీగా మారిపోతుంది. మంత్రులందరూ హ్యాపీగా ఫీల్ అవుతూ మన రాజ్యం ఫ్రెండ్లీ రాజ్యంగా మారిపోయిందని అనుకుంటున్నారు. కానీ షిన్వోన్ వాళ్ళ నాన్న మాత్రం కాస్త డల్ అయిపోతున్నాడు. ఇంకా రాజేమో పిటిషన్స్ చూసుకోవడంలో బాగా బిజీ అయిపోతున్నాడు. ఒక పక్క షిన్వోన్ వాళ్ళ నాన్న, ఇంకొక పక్క హేయున్ వాళ్ళ నాన్న మాత్రము దిగులుగా కనిపిస్తున్నారు. ఇద్దరూ కలిసి రాణిని మీట్ అవ్వడానికి వెళ్తున్నారు. మీ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసుకోవడం కోసము నా దగ్గరికి వచ్చారు, కానీ దానికి సొల్యూషన్ నా దగ్గర లేదు, మీ ఇద్దరి దగ్గరే ఉంది అని చెప్పడంతో వాళ్ళకి మ్యాటర్ అర్థమైపోతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ నాన్న హేయాంగ్ తో మాట్లాడుతూ నువ్వు రాణి సెలక్షన్ లో సెలెక్ట్ అయినప్పటికీ నువ్వు రాజుగారిని పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదు, నువ్వు వేరే ఎవరినైనా పెళ్లి చేసుకోవచ్చని రాజుగారు పర్మిషన్ ఇచ్చేశారు అని చెప్పగానే ఆ అమ్మాయి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంది. ఆ తర్వాత బయటకు వెళ్లి కోడి పట్టుకుంటూ ఉంది. కానీ కోడి బయటకు వెళ్లిపోవడంతో గోడ దూకి దాన్ని పట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉంది. కరెక్ట్ గా అదే సమయంలో మన షిన్వోన్ కూడా అక్కడికి వస్తున్నాడు. హేయున్ వెళ్లి షిన్వోన్ మీద పడిపోతుంది. ఇద్దరు ఒకరినొకరు రొమాంటిక్ గా చూసుకుంటున్నారు. ఆ రోజు అమ్మాయి వేషం వేసుకోవడం కోసము మీ దగ్గర నుండి డ్రెస్ తీసుకుని వెళ్ళాను కదా, దాన్ని నేనే మీకు రిటర్న్ చేయాలని మా నాన్నగారు చెప్పారు, దాన్ని ఇవ్వడం కోసమే వచ్చాను అనేసి ఆమె తల మీద ఉన్న కోడి ఈకల్ని రిమూవ్ చేస్తున్నాడు. అయ్యో పర్లేదు వదిలేయండి, నాకు అసలు షైగా ఉంది, చాలా రోజుల తర్వాత మా ఇంటికి వచ్చారు, రండి భోజనం చేసి వెళ్దురు అని చెప్పి షిన్వోన్ ని లోపలికి తీసుకుని వెళ్తూ ఉంది. సీక్రెట్ గా దాక్కొని కింగ్ అలానే సోరాంగ్ ఇద్దరు అదంతా గమనిస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నారు. ఇక బాన్ వాళ్ళ గ్రూప్ వాళ్ళకి బ్లైండ్ డేట్ అరేంజ్ చేస్తున్నారు. అవన్నీ తాత చూసుకుంటున్నాడు. కానీ వాళ్ళని చూసి అక్కడున్న అమ్మాయిలు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడం లేదు. వీళ్ళు చూడ్డానికి ఇలా ఉన్నారు, కానీ మనసు మాత్రం చాలా మంచిది అని చెబుతూ తాత వాళ్ళని పరిచయం చేస్తున్నాడు. చివరికి అమ్మాయిలు కూడా వాళ్ళు నచ్చేస్తున్నారు. ఇంకా అందరికి పెళ్లిళ్ళు ఫిక్స్ అయిపోతున్నాయి. ఇక్కడేమో సీనియర్ మెయిడ్ అలానే అసిస్టెంట్ ఇద్దరు కలిసి కొంతమంది పిల్లల్ని దత్తక తీసుకుని ఒక ఫ్యామిలీ లాగా హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్నారు. ఇంకా ప్రజలందరూ పెళ్లిళ్ళు చేసుకుని హ్యాపీగా ఉంటున్నారు. కింగ్ అలానే సోరాంగ్ ఇద్దరు స్ట్రీట్ లో వాక్ చేస్తూ వెళ్తూ వాళ్ళందరినీ చూసి హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఆ తర్వాత వాళ్ళు పెయింటర్ దగ్గరికి వెళ్తారు. గ్రూప్ పెయింటింగ్ సెషన్ జరుగుతుంది. అందరూ జంటలుగా ఫోటోలు తీసుకుంటున్నారు. ఆ తర్వాత ఫ్యామిలీ పిక్ లాగా దిగుతున్నారు. పెయింటర్ తన నెక్స్ట్ బుక్ కి ది ఫర్బిడన్ మ్యారేజ్ అని పేరు పెడుతున్నాడు. అంతటితో ఈ డ్రామా ఎండ్ అయిపోతుంది. ఇంకా ఫైనల్ సీన్ లో ఒక చిన్న బాబు పాప కలుసుకుంటున్నారు. వాళ్ళు మిన్వో, రియోన్, వాళ్ళిద్దరూ షిన్వోన్ అలానే కింగ్ ఫ్యామిలీ యొక్క కిడ్స్ అంట. నాతో ఫ్రెండ్షిప్ చేస్తావా అని పాప అడుగుతూ ఉంటే మా నాన్న అమ్మాయిలతో ఫ్రెండ్షిప్ చేయకూడదని చెప్పాడు అని అంటున్నాడు. కానీ చివరికి ఇద్దరు ఫ్రెండ్స్ అయిపోతున్నారు. ఇలా ఈ డ్రామా హ్యాపీ ఎండింగ్ తో ముగిసింది. అన్ని క్యారెక్టర్స్ కి హ్యాపీ ఎండింగ్ పడింది. ఇందులో మీకు ఎవరి క్యారెక్టర్ నచ్చిందో చెప్పండి. అలానే ఈ డ్రామా నచ్చిందో లేదో కూడా తప్పకుండా కమెంట్ చేయండి. ఏమైనా డ్రామా సజెషన్స్ ఉంటే తప్పకుండా షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ డ్రామాలో కలుద్దాం. అంతవరకు మన ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.